ఓం గణేష శారదా గురుభ్యో నమ. ఈరోజు అనంత పద్మనాభ వ్రతం అండి. కాబట్టి ఆ అనంతవ్రత కథను మీకు సంగ్రహంగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మరి భాద్రపద మాసం యొక్క శుక్ల చతుర్థి నాడు అలవాటున్న కుటుంబాలు మాత్రమే చేసుకుంటారండి. మామూలుగా మనం విష్ణువుని పూజించుకోవచ్చు, కానీ వ్రతంలో ఏంటంటే ఈ తోరాలు 14 ఏళ్ళు కంపల్సరీగా వాళ్ళు మానకుండా చేయాలి. తర్వాత కూడా వాళ్ళ పిల్లలు అయితే పెళ్ళిళ్ళు అయితే ఆ పిల్లలకు గొప్ప చెప్పేసి వీళ్ళు తల్లిదండ్రులు మానేసేయచ్చండి. లేదా కంటిన్యూ చేసినా కూడా చేసిన తర్వాత 14 ఏళ్ళు కంటిన్యూగా చేసి అప్పుడు కానీ దాన్ని ఉద్యాపన చెప్పడానికి వీల్లేదు. ఇది అనంత పద్మనాభం తిరువనంతపురంలో అక్కడ సాంప్రదాయం అండి. మన మామూలు దుస్తులతో వెళ్ళేవారు. మగవాళ్ళేమో ఆ లుంగి పైన ఉత్తరీయం ధరించాలి, ఆడవాళ్ళు అయితే ఈ స్త్రీలు చీర అవి ధరించి సాంప్రదాయ పద్ధతిలోనే కానీ దర్శనం కూడా లోపలికి వెళ్ళేవారు. ఇప్పటికీ అది ఆ విధానం అక్కడ మనకు సాగుతున్నది. అదొక విశేషం. ఇక తర్వాత ఏంటంటే ఈ అనంత వ్రతంలో ప్రధానం అంటే మనం ప్రతి వ్రతానికి కూడా గణపతి ఆరాధన చేసి తర్వాత వ్రతం ఆఖరి వినాయక చవితికి కూడా వినాయకుడిని ముందు పసుపుతో వినాయకుడిని ఆరాధించి మళ్ళీ వినాయక వ్రతం. అట్లా ఈ వ్రతానికి కూడా ముందు ఏంటంటే గణపతి ఆరాధన సరే మామూలుగా చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే యమునా పూజ చేయాలండి. అంటే ఏంటనమాట, ఆ యమునా నది నీళ్ళు ఒక గ్లాసులో నీళ్లు పెట్టుకొని దాన్ని మనం యమునా నదిగా భావించి ఏమంటే ఆ యమునా పూజ చేయటం అనేది ఈ వ్రతంలో మొట్టమొదటిగా చేయాల్సింది. దానికి ఆవాహన చేసండి, అర్ఘ్యం పాద్యం ఇవన్నీ ఇచ్చేసేసి ఆవిడకి అధాంగ పూజ చేసి యమునాదేవిని పుష్పాలతో పూజించి భావన అండి. ఇక్కడంతా కూడా భావన. ఆ భావనలో దాన్ని యమునా నదిగా మనం భావించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అదంతా కూడా పూర్తయిన తర్వాత అప్పుడు మళ్ళీ అనంత వ్రతం ప్రారంభించాలండి. ఆ అనంత పద్మనాభుడిని ఆయన ఆవాహన చేసి షోడశోపచార పూజలతోనేమో చక్కగా ఆయన్ని ఆరాధన చేసిన తర్వాత అష్టోత్తరాలండి. అష్టోత్తరాలు అంటే కొంతమంది ఇక్కడ కృష్ణాష్టోత్తరం చదువుతుంటారు, లేకపోతే విష్ణు అష్టోత్తరం కానీ ఏదైనా సరే మన వీలుని బట్టి అక్కడ అష్టోత్తరం చేసిన తర్వాత ఇంకోటి ప్రధానమైంది ఏంటంటే తోరగ్రంథి పూజనండి. ఈ తోరాలు కట్టుకొని దానికి ప్రత్యేకంగా తోరగ్రంథి పూజ చేసి కృష్ణాయ నమః ప్రథమ గంధిం పూజయామి, విష్ణువే నమః ద్వితీయ గంధిం పూజయామి అంటూ తోరగ్రంథి పూజ చేసుకోనండి. ఆ తర్వాత వాటిని ధరించిన తర్వాత కథ చెప్పుకోవాలండి. ఈ కథ ఏంటంటే ఇప్పుడు చాలా కథలండి ప్రతి దాంట్లో. ఇప్పుడు మనం చూడండి, ఈ వినాయక చవితి కథలో కూడా ఏంటి, ధర్మరాజు బాధపడుతుంటే అక్కడ మహర్షుల వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు బాధపడవాకయా నీలా చాలామంది కష్టాలు చాలా ఇబ్బందులు పడ్డారు, ఇదిగో ఈ వినాయక చవితి వ్రతం చేసుకొని నీ కష్టాలు తీరుతాయని చెబుతాడు. పాపం అన్నీ ఆయన ఎంత ధర్మరాజు అయినా కష్టాలే కదండి, బాధ ప్రతివాడికి బాధే. ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో ఇక్కడ కూడా ఆయనకి బాధపడుతుంటే ఇక్కడ ఇది చెప్పింది ఎవరంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పాటండి. సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఆయన ధర్మరాజు చూసి, ఓ మహానుభావ, మరి ఏంటి నేను ఇట్లా కష్టాలు పడ్డాను, నేనేం పాపం చేశాను, ఇన్ని బాధలు పడుతున్నానని చెప్పి ఆయన బాధపడితే అప్పుడు ఆయన అన్నట్ట, ఓ ధర్మరాజా, నువ్వు అనంత వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉంది. అది పాపాలను పోగొట్టి గతంలో ఇప్పుడు అంటే కష్టాలు అంటేనండి, వ్యాధులు కష్టాలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మ కృతం పాపం. దానివల్ల మనం ఈ వ్రతాలు నోములు చేయటం వల్ల ఆ పాపం కొంతవరకు ఉపశమనం అయితే, ప్రారంధం పూర్తిగా ఎప్పుడు పోదండి, కొంతవరకు ఉపశమనం అయితే అది బాధలు కొంత తగ్గుతాయి, కష్టాలు కొంత తగ్గుతాయి. రెండోది ఏంటంటే ఈ భగవంతుడిని ఆరాధించడం వలన వాటిని తట్టుకునే శక్తి కూడా భగవంతుడు ఇస్తాడండి. మానసికంగా కుంగిపోకుండా, దానివల్ల మానసికంగా ఇతడు మళ్ళీ అనారోగ్యాల పాలవ్వకుండా దాన్ని తట్టుకునే శక్తి మనకు భగవంతుడు ఇస్తాడు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అందుకే ఈ వ్రతాలు నోములు ఇవన్నీ మన చేత దైవ దర్శనాలు తీర్థయాత్రలు ఇవన్నీ మన వాళ్ళు పెద్దవాళ్ళు మానసిక శాంతి కోసమేనండి. మనసు బాగుంటేనే 4 కాలాల పాటు అతను సంతోషంగా బతుకుతాడు. చింతతో ఉంటే
ప్రతినిత్యము వాడికి మరణమే. అందువల్ల ఏంటంటే అప్పుడు ఆయన అన్నట్టండి, ఈ అనంతవ్రతం ఉందయ్యా, దీన్ని చేయాలంటే ఈయన అన్నట్ట, మరి ఈ అనంతుడు అంటే అసలు ఎవరు అంటే ఏంటంటే అక్కడ కథలో చెప్తాండి ఆయన, కృష్ణుడు కదా చెప్పేది, ఎవరో కాదయ్యా, నేనేనయ్యా అనంతుడిని అన్నట్టండి. ఈ విశ్వాన్ని నడిపించేది నేనే, సూర్యుడి రూపంలో ఉన్నటువంటి వాడిని, చంద్రుడు ఇంద్రా దేవతల రూపంలో ఉన్నటువంటి వాడిని, ఈ కాల రూపంలో ఉన్నటువంటి వాడిని. వీళ్ళ కాలం ఉంది కదండి, అన్ని తిథులు ఇవన్నీ మనం చెప్పుకుంటాం రోజు పంచాంగంలో. ఈ ఋతువులు అయినాలు, ఇవాళ ఫలానా ఋతువు ఫలానా సంవత్సరం అన్నీ చెప్తాను చూడండి. ఏ కాల రూపంలో ఉన్నానో ఆ కాలస్వరూపుణ్ణి కూడా నేనే అని చెప్పి ఈ వ్రతాన్ని నువ్వు ఆచరించి ఎలా చేయాలో చెప్తాను, దీనివల్ల నీకు మానసిక శాంతి లభిస్తుందని చెప్తూ అప్పుడు అన్నాడు. కృతయుగంలో సుమంతుడు అనే ఒక బ్రాహ్మడు ఉన్నాడు. పాపం వాడు చాలా చక్కగా మంచి కన్యను వివాహం చేసుకున్నాడు. వాళ్ళకి శీల అనేటువంటి ఒక కూతురు కూడా పుట్టిందిటండి. అయితే ఈ తల్లి పాపం ఒక పర్యాయము ఆ తల్లి పేరు దీక్ష అండి, అంటే అతని భార్య. ఆవిడ ఏదో జ్వరం వచ్చి ఆ జ్వరానికే ఆవిడ మృతి చెందిందండి. ఇక ఇతను మరి అగ్ని కార్యాలు అవి పూర్వం చేసేవాళ్ళు కదండి. అవే కాదండి, ఇప్పుడు ఇంకా పిల్లలు ఉన్నారు, ఈ పిల్లకి పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే తను వివాహం చేసుకుంటే కానీ ఆ పీటల మీద కూర్చుని చేసే అర్హత ఉండదు. అందువల్ల అతను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. అతను దురదృష్టం కొద్దీ ఆవిడ ఈ రెండో వచ్చినటువంటి ఆవిడ పేరు కర్కశాట అండి. ఆవిడ పేరే చూడండి ఎంత కఠినంగా ఉందో. ఆ కర్కశ అని ఆవిడ పెళ్లి చేసుకుంటే ఆమె అన్నీ ఈ పిల్లనేమో అందుట్లో సవితి కూతురు కదా, ప్రేమగా చూసేది కాదు, ఇబ్బందులు పెట్టేది. చివరికి చూసి పాపం యుక్త వయసు రాగానే ఆ బ్రాహ్మణ అమ్మాయికి పెళ్లి చేసేటండి. ఒక మంచి ఒక కౌండిన్య మహాముని అని ఆయనకి తీసుకెళ్ళి పిల్లని పెళ్లి చేస్తే, సరే ఏదైనా సారేస్తావంటే సారలేదు గిరాలేదు పొమ్మని చెప్పి తలపేసుకుందిటండి. అప్పుడు సత్తుపిండి తన దగ్గర ఉంటే దాన్ని ఈ పిల్లకి సారె కింద ఇచ్చి అత్తగారింటికి పంపాడు. వీళ్ళు బండి ఎక్కి అరణ్యాల్లో అతని ఆశ్రమానికి వెళ్ళారండి. ఆశ్రమానికి వెళుతుంటే అక్కడ దారిలో ఒక కొలం దగ్గర ఇతను ఏదో సంధ్యావందనం చేసుకుంటానికి ఆగితే అక్కడ కొంతమంది ఎర్రని పట్టు వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళందరూ కూడా వెళితే అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారంటే మేము వ్రతం చేస్తామని వాళ్ళు ఈ అనంత పద్మనాభ వ్రతం గురించి చెప్పటము. అప్పుడు ఈవిడ కూడా వ్రతాన్ని చేసుకుంటే ఇతనికి అనుమానం వచ్చి ఏంటి తోరాలు కట్టుకున్నావు, ఎవరినన్నా లొంగ తీసుకోవడానికి అని నానా బాధలు అన్న తర్వాత ఈ ఉన్న సంపద అంతా పోయి దరిద్రం వస్తే మళ్ళీ దాన్ని పోగొట్టుకోవటం కోసమని ఆ బ్రాహ్మడికి జరిగినటువంటి అనుభవాలు అవన్నీ కూడా ఆ కథలో మనకు వివరిస్తారు. ఇది భవిష్యోత్తర పురాణంలో ఉన్న అనంతవ్రత కథ. దీన్ని విని తప్పకుండా అక్షంతలు ఎత్తి మీద వేసుకుంటే ఇది పుణ్యం వస్తుందని చెప్తారు. స్వస్తి.